నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన విజయవంతంగా కొనసాగింది. మంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, రాష్ట్ర పార్టీ నాయకులు స్కైలబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తమ్ముడమైన అర్జున్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూలదండలు, శాలువలతో వారు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని బొత్తలపాలెం, వీర్లపాలెం, తోపుచెర్ల, కేశవపురం, కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాల గురించి నీటిపారుదల శాఖ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిలతో కలిసి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మొదట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం శంకుస్థాపనలే తప్ప ఏమాత్రం పనులు ప్రారంభించలేదన్నారు. దీనివల్ల తలాపున కృష్ణమ్మ పారుతున్న సాగర్ జలాలు వృధాగా పోతూ సాగు, తాగునీటి కోసం నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న మేజర్ కాల్వల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న 5 ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడానికి 490 కోట్ల నిధుల మంజూరును మంత్రి ప్రకటించారు. అధికారులు, కాంట్రాక్టర్లు తెలిపిన సమాచారం మేరకు సంవత్సర కాలంలో 5 ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేగవంతంగా పనులు చేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అధికార యంత్రాంగం కూడా కృషి జరపాలని మంత్రి సూచించారు.
800 మీటర్స్ మనం ప్రజలు రన్ చేస్తాం. సో అవుట్లెట్స్ అక్కడ ఇచ్చాం సార్. వాటికి 6,000 ఇన్వాయిస్ పెట్టాం. ఈ 6,000 ఏదైతే ఉందో ఎన్ఎస్పీ సపోర్ట్ చేస్తాం. ఇది కూడా 6,000 ఎందుకు అవుతుంది సార్? ఐలాండ్ రాదు సపోర్ట్. ఇది వేసిన ఐపెట్ ఐలాండ్ దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఫీమేల్ పర్ఫార్మెన్స్. ఓకే, దిస్ ఇస్ ది స్కీమ్ సార్. పిట్ల సార్ దాని మీదుగా తాళేరు కూడా మీద వస్తుంది సార్. తాళేరు కూడా వచ్చి తుంగపాటు ఇది కూడా బాగా డిప్యూటీ సార్. What is the accurate capacity of this scheme? 8,600 sir. 8,000. And what is the cost of the scheme? ఇది 120. So pipeline NGL of 2.5 meters. అవి యాక్చువల్గా మనకి దుమ్మగూడెం నుంచి తీసుకోవడానికి ప్రపోజల్స్ ఇచ్చేస్తారు. బట్ దోస్ ఆర్ నాట్ అవైలబుల్. మోటార్స్ అండ్ పైప్ లేవు. వాటర్స్ ఉన్నాయండి, పంప్స్ ఉన్నాయి సార్. How much will they cost? Anil, what he is saying is, వాళ్ళు మీ దుమ్ముగూడెం నుంచి ఆ పంపులో తీసుకోమంటున్నారని ఇప్పుడు ఆయన లేవంటున్నాడు ఆయన. చెక్ చేసి సార్ పంప్స్ ప్రాపర్గా వచ్చింది. 8.1 megawatts ఇచ్చారు సార్. 6 megawatts ఎక్స్ట్రా అవుతుంది సార్. డ్యూరింగ్ మెయింటెనెన్స్ పీరియడ్ దిస్ 6 megawatts విల్ కాస్ట్ అస్ ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది? 30 crores మెయింటెనెన్స్, అడిషనల్ మెయింటెనెన్స్ బికాస్ ఆఫ్ ది హయ్యర్ కెపాసిటీ పంప్ అవైలింగ్ ది ఎగ్జిస్టింగ్ పంప్స్ సార్. అదే న్యూ పంప్స్ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనా కూడా లాంగ్ రన్లో మాత్రం అది కాంపెన్సేట్. 2 బ్యాంక్స్ ఉన్నాయి సార్. ఏదో సైడ్ విజిట్ ఇప్పుడు గవర్నమెంట్ విల్ సపోర్ట్ వాట్ ఎవర్ పంప్స్ మోటార్స్ విల్ సపోర్ట్. Will give you the money. How much time will do it? How much time will do it? 12 months. ఈరోజు మన చిట్యాల గ్రామస్తులకి ఒక పండగ వాతావరణం ఏర్పడిందనని ఇక్కడ మీ అందరూ చూస్తుంటే అర్థం అవుతుంది. అలాగే ముఖ్యంగా మన మిర్యాలగూడ నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుంచి ఓన్లీ శంకుస్థాపనకే చేసినారు తప్ప అది ఓన్లీ ఎలక్షన్ కోసం ఆ రోజు వీళ్ళు శంకుస్థాపన చేశారు తప్ప తర్వాత పనులు కానీ ఏం కానీ స్టార్ట్ చేయకుండా ఏదో భూతత్వంలో చూపించేసి వెళ్ళిపోయారు. మనం తెచ్చుకున్న తెలంగాణ నిధులు నీళ్లు నియామకాల కోసం అయితే మన పక్కనే ఉన్న కృష్ణానది నీరు ఎంతో మంది కిందకి వెళ్ళిపోతున్నాయి తప్ప మనం నీళ్ళు ఇక్కడ పక్కనున్న నీళ్ళనే వాడుకోలేకపోయినామంటే గత 10 సంవత్సరాలు మనం తెచ్చుకున్న తెలంగాణ కూడా ఇబ్బంది పడి ఉన్నాం. కాబట్టి ఆ రోజు కన్నా ఈ రోజే తెలంగాణ వచ్చిన సంతోషంగా ఉండి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడికి వచ్చి ఈ లిఫ్ట్ ఎందుకు కాదు లక్ష్మారెడ్డి, నేనే అక్కడికి వచ్చి రివ్యూ చేస్తా, హైదరాబాద్ కాదు అదే ప్లేస్ లో అక్కడి నుంచి నేను దాన్ని ఏం చేయాలా కాంట్రాక్టర్ వాళ్ళు పిలిపించి ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ ఇక్కడికే పిలిపించి దీన్ని రివ్యూ చేసి 12 నెలల్లోనే దీన్ని ముగించే విధంగా చేయాలని ఒక ఉన్నతమైన ఆలోచనతో వచ్చారు. కాబట్టి నిజంగా దానికి మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు, అందులో మా అడిగిదేరుపల్లి ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ నుంచి దున్నపోతుల గండి, బాలంపల్లి, చామలాటల్ల ఎత్తిపోతుల పథకం సార్ అది. ఇది గత 3 సంవత్సరాల క్రితం దీనికి శంకుస్థాపన చేశారు. కానీ ఎలాంటి ఫండ్స్ రాకుండా పోయింది. ఇది మొత్తం ఈ దున్నపోతుల గండి నుంచి సుమారు 12,500 ఎకరాలు ఆయకట్టు ఉంది సార్. తర్వాత కేశవపురం కొండ్రపల్లి ఎత్తిపోతుల పథకం సార్, దీని కింద 5,900 ఎకరాలు ఉంది సార్. తర్వాత వీర్లపాలెం చూసారు ఎత్తిపోతుల పథకం, దాని కింద సుమారు 2,500 ఎకరాలు ఉంది సార్. తోపుచెర్ల ఎత్తిపోతుల పథకం కింద సుమారు ఇది ఒక 3,000 ఎకరాలు ఉంది సార్. అలాగే బొత్తలపాలెం వాడపల్లి ఎత్తిపోతుల పథకం ఉంది సార్, దీని కింద 8,610 ఎకరాలు ఉంది సార్.
మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి సార్. ఇంకొకటి ఆ రోజు మాకు వాచ్యాటం 2 ఒకటి శాంక్షన్ చేయాల్సి ఉంది సార్. అది ఆన్లైన్ ప్రాసెసింగ్ లో ఉంది. ఈ 6 పథకాలు సార్, ఈ 6 పథకాలు కనుక మనం ఈ సంవత్సరం కనుక చేయగలిగితే సుమారు 40,000 ఎకరాలకి ఆయకట్టు వస్తుంది సార్. దీనికి ఇది మన అన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు కూడా మాకు దేవుడు లాంటి వారు కాబట్టి ఈ యొక్క 40,000 ఎకరాలకి కరెక్ట్ సంవత్సరంలోనే ఈ కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళకి ఫండ్స్ ఇస్తే దానికి ఏం చేస్తారో మీరు మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో 24 గంటలు పనిచేపించి రేపు ఇదే ఆగస్టు నెలలో వచ్చే ఆగస్టు 15 కల్లా దీన్ని ప్రారంభించడానికి కూడా మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కొద్దిగా ఎందుకనంటే ఇది గత 30-40 సంవత్సరాల నుంచి ఒక కలగా ఉన్నది తప్ప దీన్ని నెరవేర్చుకోలేకపోయినా సార్. దయచేసి మీరు పెద్ద మనసులోని ఈ 6 లిఫ్ట్లు కనుక చేయగలిగితే మాకెంతో మీరు జీవితంలో ఎప్పుడు ఆ దేవుడు అవపడతాడు లేదు కానీ మా ప్రజలందరికీ మీరు అవపడతారు సార్. అలాగే ఇంకొక ముఖ్య విషయం సార్, మాకు గత 10 సంవత్సరాల నుంచి మన మెయిన్ కెనాల్ నుంచి వస్తున్న సైడ్ కాలువలు అన్ని మేజర్ కాలువలు కూడా ఒక్కటి కూడా శుభ్రం చేసి లేదు సార్. మొత్తం చెత్త చెదారం పట్టి ఉన్నాయి. దాంతో కొన్ని పూడ్చిపోయి ఉన్నాయి, కొన్ని బ్రిడ్జి నెట్ కూలిపోయి ఉన్నాయి. దయచేసి దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఏదున్నా కానీ మీ హయాంలోనే ఒక సంవత్సరంలోనే ఒక మంచి మిర్యాలగూడ నియోజకవర్గానికి మంచి కల్టివేషన్ గా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం టికెట్ సిపిఎం రాజేషన్ వస్తే అప్పుడు మీ అందరి కోరిక మేరకు ఏఐసీ వాళ్ళు పెద్దలు ఒప్పించి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఉండాలంటే అప్పుడు బీఆర్ గారి టికెట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. మరి నేను పార్లమెంట్ సభ్యుడిగా మీ కాన్స్టిట్యున్సీ కూడా అనేక సందర్భాలు రావడం జరిగింది. అయితే పార్లమెంట్ సభ్యుడిగా సరే కొద్ది పనులు చేసినాం, ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆదుకున్నాం. ఆనాడు పోలీసులు ఇబ్బంది పడితే మన కార్యకర్తలు ఆదుకున్నాం. ఏం చేయగలిగితే చేస్తాము. కానీ నేను అనుకున్న రీతిలో ఎంపీ కూడా చేయలేకపోయినా. అందుకోసమే నేనే బీఆర్ ఫోన్ చేసి బీఆర్ మీది ఈ లిఫ్ట్లు పెండింగ్ ఉన్నాయి కదా, పనులు అయితలేవు కదా, ఒకసారి వస్తా రివ్యూ చేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పిన. ఎందుకంటే ఈ లిఫ్ట్ విషయంలో మీకు న్యాయం జరగాలని నా కోరిక. ఈరోజు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయకుంటే అది పాపం తప్పదు. చాలా సంతోషమైన వార్త. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయినా నాగార్జున సాగర్ నిండింది. గత 10 ఏళ్ళు ఈ స్థాయిలో నిండలే. 590 గుద్యాల 2 పంటలకి మొత్తం ఎన్ఎస్పీ ఆయకట్టుకి నీటికి నాశనం. నాకు మనస్ఫూర్తిగా ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నాం. మరి నాకు కూడా చాలా సంతోషం. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద చీఫ్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంటే కొన్ని కాలువలు పూడికలు తీర్చాలని, అదేవిధంగా ఏం చెప్పినా పూడికలు తీర్చాలని. మీకు నాగార్జున సాగర్ కాలువలో మీరు ఎటువంటి మరమ్మతులు చెప్పినా, మోడర్నైజేషన్ చెప్పినా, సిమెంట్ లైన్ చెప్పినా 100% 24 గంటల్లో మంజూరు చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తున్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించిన దున్నపోతుల గండి లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, తోపుచెర లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కొండ్రపల్లి స్కీమ్, ఈ 5 మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ. ఆయన ఏం పెట్టింది? ఇంతకుముందు 490 కోట్ల అవసరం చెప్పి పెట్టండి. అంతేనా? 490 కోట్లు 5 లిఫ్టిగేషన్ స్కీమ్ పెట్టిండు. ఈ 490 కోట్ల స్కీమ్ అన్ని మంజూరు చేస్తూ మీకు వెంటనే నిధులు విడుదల చేసే అయిపోయారు.
ఈ 5 స్కీములు పూర్తి చేయడానికి మీకు ఏం చేయాలో చేయండి. ఇలా ఆగస్టు 11, 2024 కాంట్రాక్టర్ అనే కూడా ఇక్కడ మీకు పేమెంట్లు, పైపులు, మోటార్లు ఏమంటే ఇస్తాం. ఎంతసేపులో పూర్తి చేస్తారు? 12 months. సరే, సి గారు చెప్తుండు, ఆయన కాంట్రాక్ట్ చెప్తుండు, మీకు కావాల్సిన ఈ 490 కోట్లు విడుదల చేస్తా. ఇప్పుడు 4 రోజుల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవము. వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినానికి ఈ 5 లిఫ్ట్ స్కీమ్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవాలి. తప్పకుండా మీకు నిధుల కొరత ఉండదు, ఎక్విప్మెంట్ కొరత ఉండదు. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తాడు. మీరు వేగవంతంగా పనులు చేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గా వస్తే ఈ స్కీములు శాంక్షన్ అయ్యి అంటే మళ్ళీ నిధులు విడుదలై 1 సంవత్సరంలో పూర్తయ్యే విధంగా మా అందరికీ పేరు వచ్చే విధంగా మీరు పనిచేయండి. 1 సంవత్సరంలో ఈ 5 లిఫ్టిగేషన్ స్కీములు పని పూర్తి చేయడానికి నేను సర్వశక్తులు ప్రయత్నం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. మిత్రులారా, మిర్యాలగూడ ప్రాంతంలో రైతులకి మీ జీవితాల్లో వెలుగు నిండే విధంగా ఎల్లప్పుడూ మీ ఉత్తమన మీ ఎమ్మడి ఉంటారని చెప్పి మనం చేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.